ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సౌదీ అరేబియా యువరాజు అబ్దుల్లా బిన్ ఫహాద్ లండన్లోని ఒక విలాసవంతమైన హోటల్లో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. వ్యక్తిగత పనిపై లండన్ వచ్చిన ఆయన ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఆయన ఎందుకు చనిపోయాడు? లండన్ పోలీసుల విచారణలో బయటపడిన నిజాలేంటి? చనిపోయిన అబ్దుల్లా బిన్ ఫహాద్ సౌదీ అరేబియాను పాలించే అధికారిక రాజకుటుంబమైన హౌస్ ఆఫ్ సౌద్కు చెందిన ఒక ముఖ్యమైన యువరాజు. వ్యాపార వ్యక్తిగత పర్యటనల్లో భాగంగా ఆయన తరచూ లండన్ వస్తూ అక్కడ కాస్ట్లీ లగ్జరీ హోటల్లో బస చేసేవారు. ఈ క్రమంలోనే ఇటీవల లండన్కు వచ్చిన ఆయన ఒక హోటల్ గదిలో అనుమానాస్పద రీతిలో శవమై తేలడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చానీయాంశమైంది. అసలు ఆ రాత్రి హోటల్ గదిలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. లండన్లోని అత్యంత ఖరీదైన కెన్సింగ్టన్ ప్రాంతంలో ఉన్న మ్యారియట్ హోటల్లో ఒక వారం రోజులు ఉండేందుకు ఈ 29 ఏళ్ల యువరాజు చెక్ ఇన్ అయ్యారు. చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఆయన ఒంటరిగా బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు హోటల్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే ఆయన చివరి దృశ్యం. మరుసటి రోజు ఉదయం రూమ్ క్లీన్ చేయడానికి వెళ్లిన హోటల్ సిబ్బందికి బాత్రూమ్ ఫ్లోర్ పైన యువరాజు బట్టలతోనే పడిపోయి కనిపించారు. వెంటనే అత్యవసర వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించేసరికి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆకస్మిక మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని విచారించిన లండన్ పోలీసులు ఆయన బాడీ టాక్సికాలజీ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. యువరాజు రక్తంలో సాధారణ పరిమితి కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. ఈ స్థాయిలో ఆల్కహాల్ ఒకటే మనిషిని కోమాలోకి తీసుకెళ్లడానికి సరిపోతుంది. దానికి తోడు ప్రాణాంతకమైన జిహెచ్బి అనే పార్టీ డ్రగ్, గంజాయి మరియు ఆందోళన తగ్గించే జానాక్స్ లాంటి మందులను ఆయన ఒకేసారి డోస్ పెంచి తీసుకున్నారు. ఈ విషపూరిత రసాయనాలన్నీ ఒకేసారి కలవడంతో శరీరంలో గుండెపోటు వచ్చి ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. నిజానికి ఈ యువరాజు గతంలోనే మద్యపానం, మత్తు పదార్థాల అలవాటు నుంచి బయటపడడానికి లండన్లోని ప్రముఖ ప్రియరీ క్లినిక్లో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక డాక్టర్ల ఫాలోఅప్ సెషన్లకు వెళ్ళకపోవడంతో మళ్ళీ పాత అలవాట్లకు బానిసయ్యారు. ఈ ఘటనపై లండన్ కోర్టు పూర్తి విచారణ జరిపి ఇది హత్యో లేదా ఆత్మహత్యో కాదు, డ్రగ్స్ అతిగా తీసుకోవడం వల్ల జరిగిన ప్రమాదవశత్తు మరణం అని స్పష్టం చేసింది. ఇక ఈ విషాద ఘటనపై సౌదీ అరేబియా రాజకుటుంబం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.